పంచాయతీ ఎన్నికలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. ప్రధాన పార్టీల మద్దతుతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని పెంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 418 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 21 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రిషికేష్ సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, ఇప్పుడు తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటితో అయితే ప్రచార పర్వం ముగియనుంది. వివరాలేంటి? ఎస్ జ్యోతి, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లె పంచాయతీల ఎన్నికల హీట్ పెరిగింది. ఇప్పటికే తొలి విడత ఫలితాలు, అనూహ్యమైన ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడడంతో మొత్తంగా బీఆర్ఎస్ తనదైన శైలిలో కొంత ఉనికిని చాటుకుంది. పెద్ద ఎత్తున స్థానాలను కూడా గెలుచుకుంది. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన కొనసాగినప్పటికీ కూడా మెరుగైన ఫలితాలు సాధించలేదనేటువంటిది ఒక ప్రచారం ఊపందుకుంది. బీజేపీ తొలిసారిగా పల్లెళ్లలో తమ ఉనికిని చాటుకుంది. ఈ అనూహ్యమైన ఫలితాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు 2వ విడత, 3వ విడత పైన ఫోకస్ చేశాయి. ఇప్పటికే బీజేపీ వర్సెస్ బీజేపీగా కొన్ని స్థానాలలో, అంటే ఒకే స్థానం నుంచి ఒకే అభ్యర్థిని, ఇరువురు అభ్యర్థులను ప్రచారంలో పాల్గొనేటువంటి అంశంలో కావచ్చు, పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కమలాపూర్లో చూసుకుంటే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా అక్కడ పోరాటం జరగడం కావచ్చు. అదేవిధంగా అట్లాంటి ఒక ఆసక్తికరమైన అంశాలు పల్లె పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2వ విడతలో 418 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల రూరల్, సారంగపూర్, బీర్పూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జగిత్యాల జిల్లాలో 144 పంచాయతీల్లో 2వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైన పంచాయతీ ఎన్నిక జరగనుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇలాకాగా చెప్పే జగిత్యాల రూరల్ సంబంధించినటువంటి చెల్లిగల్ గ్రామంలో పోటాపోటీగా 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి యొక్క ప్రచారం అంటే అటు డాక్టర్ సంజయ్ కావచ్చు, ఇటు జీవన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు జున్ను రాజేందర్ అభ్యర్థి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఏ రకంగా సాగుతుంది మీది? నమస్తే. 99 టీవీ వారికి మరియు ముఖ్యంగా మా చల్గల్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు మా చల్గల్ గ్రామంలో వారం రోజుల నుండి ఎలక్షన్ పండగ లాగా కొనసాగుతుంది. మరి నేను ఏ వార్డుకు పోయినా కానీ అక్కడ మహిళలు, యువత నాకు పూర్తి స్థాయిలో వారి మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు మంగళహారతులతో తిలకం దిద్ది ఖచ్చితంగా ఈసారి నిన్ను గెలిపిస్తామని చెప్పేసి నాకు మాటిస్తున్నారు. ఏం అడుగుతున్నారు మీరు? ఏం చెప్పి వాళ్ళ నోట్లు అడుగుతున్నారు? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వారు ఎన్నో పథకాలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. అవి పూర్తి స్థాయిలో చేయలేరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఎకరం భూమి ఉంటే ఇంకా 2 ఎకరాల భూమి కొనిస్తామని చెప్పేసి అన్నారు. మరి అదేవిధంగా మా గ్రామాలలో ఎక్కువ శాతం మహిళలు బీడీ కార్మికులు ఉన్నారు. మరి బీడీ కార్మికులు అనేది 2014 పిఎఫ్ ముందు వాళ్ళకే వస్తుంది తప్ప 2014 తర్వాత పిఎఫ్ కట్ అయిన వాళ్ళకు ఎటువంటి పెన్షన్ వస్తలేదు. నేను ప్రధానంగా వీధులలో పోయినప్పుడు ఇదే ఎక్కువ చేస్తున్నారు. మరి అదే విధంగా ఒక పెద్ద మనిషి పెన్షన్ తీసుకుంటూ గిట్ట కాలం చేసినట్టయితే వారి ప్లేస్లోనే ఆ ఇంటి ఆమెకు లేడీకి వస్తుంది తప్ప, మరి ఒకవేళ పెన్షన్ తీసుకోక గిట్ట కాలం చేసినట్టు అయితే గిట్ట ఆ వితంతుకు ఎటువంటి పెన్షన్ వస్తలేదు. ఇది ప్రధానంగా మా దృష్టికి వస్తుంది. గత ప్రభుత్వం ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ మండల రూరల్ అధ్యక్షునిగా నేను ఒక చల్గల్ గ్రామానికి నా భార్య గత 5 సంవత్సరాలు పేన టర్మ్ కాకుండా 2013 నుంచి 2018 వరకు నా భార్య సర్పంచ్గా పదవి కాలం చేసింది. మరి అప్పుడు మా గ్రామంలో మా అంత పాపులేషన్ విలేజ్లో 5 గ్రామాలు ఉన్నప్పటికీ కూడా నా భార్య చల్గల్ గ్రామ సర్పంచ్గా దాదాపుగా 1300 పెన్షన్స్
జగిత్యాల రూరల్ మండలంలోనే ప్రధానంగా మా చల్గల్ గ్రామం ముందుంది. ఇప్పుడు మీరు గ్రామంలో ప్రచారం నిర్వహించినప్పుడు గ్రామస్తులు మీకు ఏం చెప్తారు? ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయని చెప్పారు? ఇప్పుడు గత ప్రభుత్వం మంచినీళ్ళు ఇస్తాం, మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగమని చెప్పేసి అన్నారు. మరి ఏ వాడలకైనా కానీ భగీరథ లైన్ కొరకు మొత్తం సీసీ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ చేసినాయి. పోతే ప్రధానంగా చూపిస్తున్నారు, చూడండి మా వార్డుకి వస్తే ఎటువంటి సమస్యలు ఉన్నాయో అని చెప్పేసి చూపిస్తున్నారు. డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రధానంగా మాకు కనబడుతున్న అంశాలు. అదేవిధంగా కోతుల బెడద ఉంది, అదేవిధంగా కుక్కల బెడద ఉంది. కుక్కలు కూడా కొన్ని పశువులను కలిసి, పిల్లల్ని కలిసి, పెద్దోళ్ళని కలిసి అది చేస్తున్నాయి. కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తున్నారు. రైట్. మొత్తంగా ఇక్కడ జున్ను రాజేందర్ సతీమణి కవిత ఉన్నారు. గతంలో మీరు సర్పంచ్గా పనిచేశారు. అప్పటికి ఇప్పటికి ఏంటి ఈ గ్రామంలో జరిగిన మార్పులు ఏంటి? మీరు ఎట్లాంటి ఏం కూడా జరగలేవు ఇప్పటికి. నేను చేసినప్పుడు జరిగిన వాటికి అట్లాగే ఉండిపోయినాయి. ఇక మిగతా నుండి ఎప్పుడు కూడా మేము జరగలేదు. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయా? మా మహిళలు మీ దగ్గరికి చెప్తా ఉంటారు కదా, ఎట్లాంటి సమస్యలు ఇక్కడ చెప్పారు? బీడీ పింఛన్ గురించి, ఈ ఆరోగ్యం మంచిగా లేకపోతే దాని గురించి, వ్యవసాయం గురించి ఇట్లా చాలా తీసుకొస్తున్నారు సార్. మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీరు చెప్పిన హామీలను నెరవేర్చారా? ఖచ్చితంగా నెరవేరుస్తారు. పెద్దలు అక్కడ నాకు జీవనరెడ్డి గారి సహకారం ఉంది. అదేవిధంగా నాకు గత 10 సంవత్సరాల నుంచి మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సార్ గారితో నాకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వారి జిల్లా అధ్యక్షునిగా, నేను ఒక మండల రూరల్ అధ్యక్షునిగా వారితో కలిసి పనిచేసిన. ఏ సమస్యలు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను నెరవేర్చే విధంగా నేను కృషి చేస్తా. నేను ఒక మండల అధ్యక్షునిగా ఉండుకుంటా, అవసరం పడితే రేపు భవిష్యత్తు లోపల మండల అధ్యక్షుడిని కావచ్చు, జిల్లా జడ్పీటీసీ సభ్యుని కూడా కావచ్చు. కానీ గత 5 సంవత్సరాలు చల్గల్ గ్రామం లోపల ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు నన్ను పుట్టి పెరిగిన ఊరును గిట్ట డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను జగిత్యాల మండల రూరల్ అధ్యక్షునిగా ఉండుకుంటూ కూడా మరి చల్గల్ గ్రామంలో గిట్ట నా వంతు నేను ఇక్కడ పోటీ చేసి అది చేసినట్టయితే ఎక్కువ శాతం లబ్ధి జరుగుద్ది అని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ తోటి. అమ్మ చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన లేదు అనే ఒక విమర్శ చేస్తున్నారు. నిజంగా ప్రజాపాలన ఉందా అమ్మా? చెప్పండి మీరు. అంటే మహిళలకు కావచ్చు ప్రజాపాలన ఉందంటారా? ఉంది, కంపల్సరీ ఉంది. ఎట్లాంటి పథకాలు మీకు నచ్చినాయి అంటారు? ఫ్రీ బస్సు పథకము, ఇదేంటి పింఛన్స్ పథకము, సిలిండర్ పథకము, కరెంటు. చెప్పండి, చెల్లిగల్ గ్రామ ప్రజలు మీ వైపు ఉన్నారు, గెలుపు మీదని మీరు భావిస్తున్నారా? నిజంగా 100% నేను భావిస్తున్నా. భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నా. వన్ సైడ్ ఉంది. నాకు అన్ని గ్రామాల కుల సంఘాలు, నాకు అన్ని కుల సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మైనార్టీ కానివ్వండి, గౌడ్సే కానివ్వండి, పద్మశాలే కానీ, కుమ్మరే కానీ. నేను ఒక మున్నూరు కాపు లోపల ఇప్పుడు ప్రధానంగా 2 అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా 70% నాకే అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను. స్థానికంగా ఉన్నటువంటి బీడీ కార్మికుల సమస్యలు కావచ్చు, పెన్షన్ సమస్యలు కావచ్చు, వీటిపైనే దృష్టి సారించాలని, చెలిగల్ గ్రామ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని గెలుపు తనదని ధీమా వ్యక్తం చేస్తున్నారు జున్ను రాజేందర్. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.